ఎవరిదా మాను ఏ మాను కొడతా ఉండేవా ఒక్క మేకపోతా దొడ్డే వచ్చినాయే ఇప్పుడు మేకలు రానికి అని చేసుకోవాలంటే చుట్టూ కళ్ళు వేసుకో అంతేకాదు నువ్వు మేకలు కొట్టడం చేయడం అంటే బాగుండదు ఇంకా నువ్వు కొట్టినానికి రాళ్ళతో కొట్టినానికి మేకపోతే మెత్తబడి ఇప్పుడు 5,000 ఖర్చు 5 ఖర్చు పెట్టుకొని మళ్ళీ బాగా చేపించుకుంటా నువ్వు మళ్ళీ చెల్లు ఒకటి ఎత్తుకొని నీళ్ళు ఎత్తుకొని వచ్చినావు కదా నువ్వే నీ అమ్మదే కానీ ఎవరిని నిన్నెప్పుడు నమ్మా నన్నే నన్ను వనింది నన్ను అనితే నీ ఇంటికాడికి వచ్చింది నేను ఏందా నీ అమ్మదే కానీ అన్నావు నా కొడుకును రాదు నా పడుకుందామని నీ కాడికి వచ్చినా లేదా నేను మేకలు కాకు కొట్టిందానికి సరే నీకు సరే 6 నెలలప్పుడు బుజ్జి అంటే పెదిరి రామకృష్ణ భార్య సమక్షంలో మీరిద్దరూ కూడా రావద్దమే అని ఈయనకి ఆమెకి చెప్పిన బుజ్జి రామకృష్ణ ఆ పెద్దరి నుంచి ఆమె రాలే ఈవిడ రావడం మానుకోలే ఏమిది ఏం హక్కు అయ్యో సరే అబ్బా ఊరికి వాడు చెప్పుకుంటాడమ్మే అట్ట నువ్వు వాగుతానే ఉన్నావే దాంట్లో మనిషి ఉండరా సరే మే మనుషులు ఉండాలా లేదా జీవాలంట వచ్చినారు తోలుకొని అప్పుడే వచ్చింది కానీ మేము వెంటనే వచ్చి తోలుకొని పోయింది సీను భార్య కొట్టినాము ఒంటరి వాళ్ళ ములాజ పెట్టుకుంటామా సరే లంజా కొడుక అని దానికే మీ వాడు రచ్చ చేసినాడంట అక్కడ అంతా పొయ్యి ఛా అలా ఇది ఇప్పుడు అంటున్నాడే లంజా కొడుక తోలుకొని వంటకాడికి ఇంత ఇప్పుడు నన్ను అడిగినావా అడుగుతావా భయపడా వద్దంటే సరుచుకోపోతున్నావా ఎప్పుడంటే బయటకు పోతావు కాయ పడింది కూడా తీసుకుంటావా నీ గౌరవం ఎందుకు తీసుకుంటావా
రెండు ఒకవేళ కొట్టుకుంటే మే తీసుకుంటే మే కేసు పెట్టినా ఏం కాదు మే చెప్తున్నాను కదా ఏం కాదు అట్లా నీ మళ్ళీ అంటే కొట్టినా దానికా సరే చెట్టు నీదే కావచ్చు కాలగట్టున ఉన్నది ఏమే ఇదే గవర్నమెంట్ ఇచ్చిన కాలం అవునా అంత ఇదిగా మంచంలో మాట్లాడితే ఎట్లా లేదు ఉమ్, అడిగే హక్కు లేదు నా నీకు భూమిలో ఉంటే ఆ, అడిగే హక్కు నీకు ఉండదు కాకపోతే కాలంలో ఉండదు కాబట్టి నువ్వు అడిగే హక్కు లేదు నీకు ఆహా సార్ నాకు నేర్పిస్తున్నారు సార్ మంచిదే అమ్మా. ఎలా నేర్పించేది ఎందుకు ఉమ్, ఎందుకు చెప్పున్నా నువ్వు మన అన్నిటికీ కదేనా ఉమ్, ఇదిగా మంచంలో మాట్లాడదా ఏం ఉమ్. అంటే మీ ఇంటికి ఏమన్నా వస్తావా అటు పోయి వచ్చేదానికి కూడా దాన్ని నీ అమ్మ దగ్గర అన్నాడు యా రెడ్డి కాడికన్నా పదరా ఉమ్, చేంజ్ కాడికే పదరా పోలీస్ స్టేషన్ కాడికి పదరా ఉమ్. పొరపాటు మీద మా పోతు పడింది ఆయన రాళ్ళతో కొట్టినాడు నా బిడ్డ మీద తోలే ఉంది నీ అమ్మ దగ్గర నీ అమ్మ మాది పూకులో నా మాట అన్నప్పుడేమో పదరా అడుగుతా అని అన్న అనంది నా బిడ్డ లేకపోతే అబ్బా నా బిడ్డ అసలు రాసుకిచ్చుకోరు నా బిడ్డ నువ్వు అనలేదంటే నేను నమ్ముతానా మే ఇప్పుడు అంతే అని ఏం తప్పు ఏం లేదు సెల్ అంతా సీసీ కెమెరా రికార్డ్ అయింది. నేనేమనింది వాడు ఏమనింది ఈడ మా ఎన్ని మేకలు వచ్చింది ఒక్క పోతు అంటున్నావు నువ్వు ఎన్ని వచ్చింది వచ్చిన మాడికెళ్ళి ఉరకేసి తింటా అంటే నాకు మండిపోయింది. ఉరకేసి అన్ని పెరుగుతా వరుస పెట్టి పెరుగుతాడా జయం మళ్ళీ ఇంత కాయలు పైకి ఆ పక్క వ్యా ఒక వాంచిన పంటన ఒక కొట్టిన ఆమె అడ్డం పట్టించి తిట్టినా ఏం తమాషా వాళ్ళ నాయన దిగుడు కూడా తిడతా ఏం తమాషా మా పొలంలోకి వేస్తే అట్టయితే మీరు రాకుండా కళ్ళ భద్రం చేస్తే మాత్రం రావు మీరు లేకుంటే వస్తుంటాయి. వచ్చాయన్నా సరే కంటేసినా వచ్చాయి కళ్ళు వేసినట్టు రాకుండా గుడ్డ ఏం రాకుండా పోకుండా ఉండదా కాదనా అంత ఇప్పుడు చట్టం చెప్తా అంటే ఎవరిని అడిగి ఎవరిని కొట్టుకోవాలా ఎవరిని అడిగి కొట్టుకోవాలా దీన్ని కొలతేసి మా పట్టాల లేదు కాలగొడ్డ ఉన్నది ఎప్పుడు చెప్పినారు సర్వే చెప్పినాడా తహసీల్దార్ చెప్పినాడా రెడ్డెంబాల కాయలు ఇంకా చెట్టు సరే సరే ఒక్క పోతు కాదు ఆపొద్దు ఆపొద్దు ఒకటి నేను ఇంట్లో ఉంటాడా నాకు నా ఇంటికాడే పని ప్రతి ఒక్కటి చూస్తాడా సమయానికి ఉండేది చూస్తామ్మా అది నేను చూసుకోలేదు అంత జాగ్రత్తగా చూసుకోవాలంటే నాకు అదే పని ఎంత శ్రమ అదే మంచిదే ఏంది అది
దిగినారు ఎవడు వాడు అనేది హాస్టల్కి పంపించి మీ పెద్ద కొడుకొని తీర్మానం అయింది. మళ్ళీ అయిపోయా. నా కొడుకులు కాదు, నా మొగుడు కాదు, ఈ పళ్ళంతా ఈసారి ఇచ్చుకో. శ్యామలమ్మ బిడ్డలు ఎట్టటోళ్ళ, శ్యామలమ్మ మనవళ్ళు ఎట్టటోళ్ళ అంత పిల్ల చెప్పలేలే. కాసింత పిల్ల పుట్టిన పిల్ల చెప్పని నా బిడ్డలు పనిచేసేలే కానీ నా బిడ్డలు ఒక దగ్గర మాట అనిపిస్తు. కాకపోతే నువ్వు కాబట్టి అన్నావు, ఈ పొద్దుటికే రెడ్డితనానికి నువ్వు కాబట్టి అన్నావు నీ అమ్మని తెంగానని. వాడు చెప్పిందంట రైటే. ఎవరు బిడ్డ చెప్పింది రైటే కదా. కొట్టినావు ఎప్పుడో నిన్న మొన్న సూది లేపించి దానికి 5 ఒక్క పోతే అయితే ఎందుకో కొట్టినప్పుడు ఏంది మాడికి తిని కొరికేసి తింటా అంటే ఏం కదా. మేక వచ్చిందన్నా, మేకలన్నీ కంపచేతల్లోనే కంపకాయలు వచ్చినాయి. మళ్ళీ ఒక పోత వచ్చిందానికి నువ్వు కొట్టినావు. సరే కొట్టిన దానికి నిన్నేమన్నా నాకు లెక్క కట్టిన ఖరీదు నా మేక ఏమన్నా నేను అడిగినానా చెప్పు. మీకుండాలో నా తెలివే ఒకగానే ఒక మాదిగోడు ఉండారు, ఒకగానే ఒక రెడ్డి ఉన్నానే. మాదిగోళ్ళు ఎట్ట పెట్టుకోవాలా ఏమని మీరు తెలుసుకోవాలా. అదే ఇంత 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 ఫలితం ఎందుకో నా గురించి నేలమ్మ కోడల్ని ఎందుకో వచ్చింది శైలమ్మ ఎనవకాడికి వచ్చింది. ఆమె అడుగు నా గురించి చెప్తుంది. శ్యామలమ్మ కోడలు మంచిదే చెడ్డదే, పిలిచే వాళ్ళ పిల్లలు పలుకుతారా పలకరనే శైలమ్మని అడుగు చెప్తుంది నా గురించి. అందరిని అడుగు. నువ్వు కోతకు వచ్చిన పొద్దు ఏమేమి నువ్వు కోతకు వచ్చినప్పుడా నువ్వు ఒక్కదానివే న్యాయం మాట్లాడింది. పొద్దుగలగా పోతామంటే ఎందుకు పోనిస్తాడు ఆయన, ఎందుకు పోనిస్తాడు, పని అయిపోయినాక పోనిస్తాడు అని నువ్వు ఒక్కదానివే మాట్లాడినావు. కానీ పని నిలిపేసి పోయినారు. నువ్వు అందరితో పాటు నువ్వు పోవాలా, పోయినారు. నువ్వు ఒకదాన్ని కోయమంటానా మాట్లాడావు. నాకు నీళ్ళమ్మ కోడలను అడుగుంటా అని దానికి నాకు తెలుసు. నువ్వెట్టాడు దాన్ని పోయింది. నాకు తటస్థపడింది. నష్టం చేస్తా మేకలు దొడ్డి అన్నీ వచ్చేసి తెలుసునా. ఎప్పుడు మామిడికాయల కాలం అయిపోతే కాయలు అయిపోతే వస్తాయి మేకలు రావమ్మా. నువ్వు తోలేవు ఏమ్మా ఈ పొద్దు చెప్పి పొద్దు తాలేదని అనడానికి నేను రేదన ఉంది. ఇప్పుడు పోత పుట్టినా అంటే పోత మలిసిన అంటే కానీ తోటలేక పాము, ఎవరు తోటలేక కానీ పాము ఎందుకు పోవాలా. వాళ్ళ పొలాలు మనం ఎందుకు నష్టం చేయాలా. మనం బతకలేక జీవాలు పట్టుకొని వాళ్ళు మీ పొలాలు నష్టం చేసేదాన్ని కాదు. నేను అన్యాయంగా ఎప్పటికీ మాట్లాడినా ఈ పొద్దు కాదు ఇంకా సచ్చినాక ఇచ్చే ఉండాలా. ఏమే కాకపోతే ఒకగానే ఒక రైతు ఉండవు కాబట్టి మాది పంట పెట్టుకోన్నా అని చెప్పి మా దాంట్లోకి ఉరువు రాకుండా పోతే చాలా మంచిది. అది నాకు మిమ్మల్ని సహాయం కోరను. మీ సహాయమే నాకొద్దు. మీరు మా దాంట్లోకి వచ్చి నష్టం చేయొద్దు. తప్పకుండా నష్టం లెక్క కాలు ఉన్నట్టు బళ్ళో పిల్లోళ్ళు పట్టుకొని మీ వానికి అప్పచెప్పినారు. 3 మేకలు పట్టుకొని నా తోటలో మేస అంటే